చేయరు. మాకు ఒకటే, మాకు గెలిపే ముఖ్యమండి. అంతే. ఓకే, రైట్ అండి. మరి ఇదే ఇష్యూకి సంబంధించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ అధికార ప్రతినిధి షేక్ సైదా గారు ఉన్నారు. షేక్ సైదా గారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. మీకు అర్చన గారు, మీకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు విల్సన్ గారు, అలాగే సాహెబ్ గారు, సోదరి రోజామణి గారు, అందరికీ నమస్కారం అమ్మా. చెప్పండి షేక్ సైదా గారు, మరి షర్మిల ఎల్లుండే ఇంకా కాంగ్రెస్ లో చేరబోతున్నారు, కాంగ్రెస్ లో తన పార్టీని విలీనం చేయబోతున్నారు అన్న వార్తల నేపథ్యంలో షర్మిలకు కీలక బాధ్యతలు అయితే అప్పగించే అవకాశాలు ఉన్నాయని చాలా జోరుగా వినిపిస్తోంది. మరి ఆ కీలక బాధ్యతలు అప్పగిస్తారన్న ఈ జోరుగా వినిపిస్తున్న ఈ వార్తల నేపథ్యంలో ఇక్కడ ఉన్న సీనియర్ నేతలు ఎంతవరకు దాన్ని డైజెస్ట్ చేసుకోగలుగుతారు? ఎందుకంటే మన తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఒక సాధారణ కార్యకర్త వచ్చినా సరే మేము చేర్చుకుంటాము అంటూ, అలాగే షర్మిల గారిని కూడా మేము ఆహ్వానిస్తాము, హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాము అంటూనే ఒక సామాన్యులు వచ్చినా సరే మేము ఎలా ఒక మా ఓటర్ ఎవరు వచ్చినా సరే మేము ఆహ్వానిస్తాం అన్నట్టుగానే మాట్లాడారు. అంటే కీలక బాధ్యతలు అప్పగిస్తే ఇంతవరకు కాంగ్రెస్ని నమ్ముకొని గత 10 ఏళ్లుగా ఎన్ని ఇబ్బందులు కోర్చుకున్నా ఉన్నా ఏపీ కాంగ్రెస్లో షర్మిల కీలక బాధ్యతలు అప్పగిస్తే నిజంగానే అంటే అంత పెద్ద మనసు చేసుకొని ఆహ్వానిస్తారా? లేకపోతే ఇప్పుడు ముందు మనం వైఎస్ఆర్సీపీలో చూసాం టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయిన పార్టీ కోసం పనిచేస్తాం అన్న వాళ్ళు ఇప్పుడు అసమ్మతి రాగం, ఆరునక్క రాగం వినిపిస్తున్నారు. మరి మీ కాంగ్రెస్లో అయితే ఎలాంటి పరిస్థితి ఉండబోతుంది అనిపిస్తోందండి షర్మిల రాకతో? మా అర్చన గారు, మా పెద్దలు, మా పిసిసి అధ్యక్షులు బిడుగు పెద్దరాజు గారు కానివ్వండి, అలాగే తులసిరెడ్డి గారు కానివ్వండి, మిగతా పెద్దలందరూ కేవీపీ రామచంద్రరావు గారితో సహా అందరం కూడా షర్మిల రాకని మేము అందరం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తాము. దాంట్లో తేడా ఏం లేదు. అయితే ఆమె సేవలు పార్టీకి ఎక్కడ అవసరము, దానికి సంబంధించి ఏఐసిసి అధిష్టానం మాకు ఉంది. ఏఐసిసి అధిష్టానం మరి ఖార్గే గారు కానివ్వండి, అలాగే రాహుల్ గాంధీ గారు కానివ్వండి, ఆలోచన చేసి ఆమె సేవలు మరి ఎక్కడ అవసరమో ఏదో అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మీకు తెలియజేస్తాను. ఓకే ఓకే మరి షర్మిల రాకతో మరి మీ పార్టీ బలాబలం ఎంతవరకు పెరగబోతోంది అనిపిస్తోంది? ఎలా ఉండబోతోందండి? ఇది కూడా షర్మిల గారు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె, మా పార్టీ నాయకుడు. ఆయన కుమార్తె మరి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అంటే స్వగృహ ప్రవేశం చేసినట్టే, మా పుట్టింటికి వచ్చినట్టే అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. ఆమె రాకతో కొంత ఎవరైతే మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ వైసీపీలో కొనసాగుతున్నారు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఈ రోజు మాతో వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆమె చేసేటువంటి పని విధానంతో, ఆమె యొక్క ప్రచార కార్యక్రమాలతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళేటటువంటి వ్యతిరేకత, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175 అని చెప్పి ఒక నినాదంతో వెళ్తా ఉన్నారు. మేము కూడా ఒక నినాదం ఇస్తా ఉన్నాం. ఈ రోజు కర్ణాటకలో గెలిచాం, ఇటు తెలంగాణలో గెలిచాం. వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనే నినాదంతో కూడా మేము కాంగ్రెస్ పార్టీ మా నాయకులు బిడుగు రుద్రరాజు గారి సారథ్యంలో ముందుకు వెళ్తా ఉన్నాం. అదేవిధంగా తప్పనిసరిగా 2024 ఎన్నికల్లో ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎదుగుతా ఉంది. ఓకే షేక్ సైదా గారు, మరి తెలంగాణలో చూసుకుంటే వైఎస్ఆర్టీపీ పార్టీ విషయానికి వస్తే ఒక చేదు అనుభవం ఎదురైంది. షర్మిలకు కావచ్చు, షర్మిలను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలకు కావచ్చు. అటు కాంగ్రెస్ పార్టీలో విలీనం అన్నారు, అది కూడా జరగలేదు, పోటీ కూడా చేయలేదు చివరి నిమిషంలో. మరి ఇలాంటి పరిణామాలు కూడా కొంతమందిని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి అనుకోవచ్చా? అది తెలంగాణలో లాంటిది ఇక్కడ ఏమి ఉండదంటారా? ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేరు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఒక ప్రాంతీయ వాదంతో రాష్ట్రంగా ఎదిగిపోవడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా కృషి చేశారు. ఆ రోజు కేసీఆర్ కూడా దీని మీద ఆంధ్ర ప్రజానికాన్ని మరి తీవ్రంగా విమర్శ చేస్తూ మాట్లాడి ఒక ప్రాంతీయ తత్వాన్ని తీసుకొచ్చి రాష్ట్రీయం జరిగింది. కాబట్టి అక్కడ షర్మిలమ్మ చేసినటువంటి ప్రయోగం కొంత ఎక్కువమైంది. అక్కడ ఆమె పనిచేసినా కానీ అంతమించి అక్కడ ఏం లేదమ్మా. ఈ ఆంధ్రప్రదేశ్ లో అలాంటి రాజకీయాలు ఉండవని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే రైట్ అండి. మరి ఈ దేశకు సంబంధించి మనతో పాటు టీడీపీ నాయకులు ఉన్నారు. ఎస్బీ